రైట్. ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనము. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులారా. ప్రతి వారం కూడా ఒక గిఫ్ట్, ఒక బహుమానం అని మనం భావించాలి. ప్రతి ఆదివారం కూడా ఎన్నో పనులు మనకు ఉండొచ్చు. మన పనులలో మనము బిజీగా ఉండొచ్చు. విస్తారమైన పనిపాట్లు మనమే పెట్టుకుంటాం. గడిచిన సంవత్సరాల క్రితము కూడా కొంత పని చేసి కూడా ఎక్కువ మంది అంతమంది తిన్న రోజులు ఉన్నాయి ప్రియులారా. ఈ రోజుల్లో అంత పని చేసినా కొంతమంది తినటమే కష్టమైపోతుంది. రాబడి ఎక్కువైపోయినా ఖర్చులు ఎక్కువైపోతుంది ప్రియులారా కదా. కానీ ఏది ఏమైనప్పుడు కూడా బైబిల్ అంటుంది యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిద్దాట. మనము లోకములో ఉన్నవారమే, లోకస్తులమే, కానీ మనము లోకులైపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో అల్లరి ఉండొచ్చు, కానీ జీవితాలే అల్లరే పోకూడదు ప్రియులారా. చిల్లరతనాలు, అల్లరితనాలు మనుషులు అన్నీ ఉంటాయి, అన్ని గుణాలు. మట్టి నుండి వచ్చిన మనుషులు ఉంటున్నాం, కానీ అల్లరైపోవద్దు, చిల్లరైపోవద్దు మన జీవితాలు ప్రియులారా. ప్రతి సబ్జెక్టు, ప్రతి వ్యక్తి గురించి బైబిల్లో క్షుణ్ణంగా చక్కగా రాయబడ్డది. ప్రతి వ్యక్తి బైబిల్లో కూడా మరి ఎలా ఆశీర్వదించబడ్డాడు, ఎలా దీవించబడ్డాడు, మరి ఎలా దేవునికే నిలబడ్డాడు అనే అన్ని విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి ప్రియులారా. అబ్రహాము దినములలో వచ్చిన కరువు గాక ఇస్సాకు దినములలో మరొక కరువు వచ్చిందట ప్రియులారా. బాగా ఆలోచించండి. అబ్రహాము దినములో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఆ ప్రాంతం విడిచి మరొక చోటుకు వెళ్ళాడు ప్రియులారా. అబ్రహాము చనిపోయినాక ఇస్సాకును కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహామును బట్టి. అబ్రహాము కాలములో కూడా కరువు వచ్చినప్పుడు, ఇస్సాకు కాలములో కరువు వచ్చినప్పుడు అబ్రహాము కాలంలో వచ్చినట్టు ఇస్సాకు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోలేదు ప్రియులారా. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే రాజైన అబీమెలెకు దగ్గరకు వెళ్ళాడట. ఆ ప్రాంతంలో, ఆ గెరారు ప్రాంతంలో ఉన్న అబీమెలెకు దగ్గరకు వెళ్ళాడట ప్రియులారా. చూడండి, 26వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒకసారి కొంచెం ముందు చదివితే లాస్ట్ బట్ 1 మొదటి వచనం, ఇస్సాకు